ఈరోజు మనము ఎన్సిఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1 పేజ్ నెంబర్ 6 ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీంట్లో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్. దీంట్లో బటన్స్ ఉంటాయి, +1 +10. అంటే ఒక్కసారి ఇది క్లిక్ చేస్తే +1 వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తే +10 వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్. దీని పేరేమో క్రియేటివ్ చిట్టి అని పేరు పెట్టారు. ఇక్కడ ఇది చూస్తే 321 ఎలా టు గెట్ ద 321 ఎలా వస్తుందంటే, ఇప్పుడు 300ని ఎలా రాయొచ్చు? 321 20 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 321 కదా. అంటే ఈ 1ని 1 టైం ప్రెస్ చేయండి. 20 రావాలంటే 20 రావాలని ఏం చేయాలి? 2 టైమ్స్ని ఈ +10 బటన్ని ప్రెస్ చేయడం. 300 రావాలంటే 3 టైమ్స్ +100 బటన్ని ప్రెస్ చేయడం. ఇది వన్ వే. అట్లా ఇంకొక డిఫరెంట్ వేస్ కానీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5072ని ఎన్ని విధాలుగా చేశారు చూడండి. ఇక్కడ చూస్తే 50, ఇప్పుడు ఈ 50 × 100 5000, 50 × 100 ఈజ్ ఈక్వల్ టు 5000. ఇక్కడ 5000 వచ్చింది. 7 × 10 70, 1 × 2 2. సో ఆఫ్టర్ క్యాల్కులేటింగ్ అన్ని అడిషన్ చేయండి. ఒకసారి అడిషన్ చేస్తే 5072 వచ్చింది. సిమిలర్లీ ఇంకో విధంగా అంటే ఇంకోసారి బటన్స్ క్లిక్ చేసి చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 3 ఉంది, 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ ప్రెస్ చేసినాడు దీన్ని, అంటే 3000. 20 టైమ్స్ ప్రెస్ చేసినాడు అంటే 20 × 100 హౌ మచ్? 2000. ఇది 1ని 72 టైమ్స్ ప్రెస్ చేసినాడు. 72 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 72. ఇవన్నీ అడిషన్ చేస్తే 5072 వచ్చినాయి. సో 2 టైప్స్గా 2 మెథడ్స్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ వాళ్ళు డిస్కస్ చేసినారు ఇక్కడ. ఫైండ్ డిఫరెంట్ వేస్ టు గెట్ ద 5072 అండ్ రైట్ ద ఎక్స్ప్రెషన్. ఇంకొక డిఫరెంట్ వే ఎలా ఉందో చెప్తున్నాం, మనం చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం 5072ని దీన్ని మనం సింపుల్ ఈజీగా దీన్ని 5 టైమ్స్ క్లిక్ చేద్దాం. 1000ని 5 టైమ్స్ క్లిక్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 5 × ఇక్కడ 5000 వచ్చేసింది. ఇంకెంత రావాలా మనకి? ఇంకెంత ఉంది? 72 ఉంది. దీన్ని ఓకే 72 రావాలి. మనం ఏం చేస్తామంటే డిఫరెంట్గా చేద్దాము. ఇది 7 ఆల్రెడీ, నేను 6 టైమ్స్ క్లిక్ చేస్తాను. దీన్ని 6 టైమ్స్, ఇది 5 టైమ్స్. 6 టైమ్స్ చేస్తే 60 వచ్చింది. ఇంకెంత? 12 రావాలి. 12. సో దీన్ని 12 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? 12 వస్తుంది. ఇఫ్ యూ యాడ్ దిస్ వన్ ఐ విల్ గెట్ 2 7 0 5. చూసినా ఇంకొక మెథడ్ ఇది. దిస్ ఈస్ వన్ మోర్ మెథడ్. దిస్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ figure it out for each number given below. Write expression for at least 2 different ways to obtain the same. ఇదే విధంగా ఇవన్నీ ఈ ఏ నుంచి ఈ దాకా ఇచ్చాడు. మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏ క్వశ్చన్ చూద్దాం. 8300 ఎలా రాయొచ్చు? సింపుల్గా ఇది చూడండి. దీన్ని 8 టైమ్స్ క్లిక్ చేస్తున్నాను నేను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇది 8 టైమ్స్ క్లిక్ చేస్తే 8000 అయింది. ఇంకెంత? 300 ఉంది. దీన్ని 3 టైమ్స్ క్లిక్ చేస్తాం. 8000. 3 టైమ్స్ 300 అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇఫ్ యూ యాడ్ దట్ వన్ 8300 వచ్చేసి. ఇది వన్ మెథడ్. సెకండ్ మెథడ్ 8300ని ఇది లార్జ్ మెథడ్. దీన్ని 83 టైమ్స్ క్లిక్ చేస్తాం. అంటే ఏమొస్తుంది?
8,300. This is one more method directly. ఇది నేను క్లిక్ చేసేది రౌండ్ నేను చుట్టిండేటివన్నీ బాక్సెస్ కానీ రౌండ్ చుట్టిండేటివన్నీ నేను క్లిక్ చేసాను అనమాట. గో అయిపోయింది. దీస్ ఆర్ ద టూ మెథడ్స్. నెక్స్ట్ బి క్వశ్చన్ 40,629 ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఈజియెస్ట్ వేదే చూద్దాం. 40,000 అన్నాడు కదా, 40,000 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 40 టైమ్స్. సో ఎంత వచ్చింది నాకు అప్పుడు? దీనివల్ల 40,000 క్లిక్ చేస్తే 40,000 వచ్చింది. నెక్స్ట్ ఇంకా 600, 40,600 6 టైమ్స్ 600. నెక్స్ట్ 20 2 టైమ్స్, దీని 9 టైమ్స్, దట్ ఈస్ equal to 9. If you add this one 40,629 వచ్చింది. This is one method. Second method, దీన్ని I go for 1000ని 40 టైమ్స్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 40,000 ఇది ఇక్కడ, దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000. నెక్స్ట్ 629 కావాలా, దీన్ని 5 టైమ్స్ చేస్తాం. దీన్ని 6 టైమ్స్ చేస్తాం. ఎంత అవుతుంది? 600. ఇప్పుడు దీన్ని 29 టైమ్స్ క్లిక్ చేస్తాను, అప్పుడు 29 1 కదా అది. సో 4,43,629. నెక్స్ట్ క్వశ్చన్ 56,354. 56,354. Similarly 354. దీన్ని 56,000, సో 56 టైమ్స్, అప్పుడు 56,000 వచ్చేసింది. నెక్స్ట్ 300, దీన్ని 3 టైమ్స్ 300. నెక్స్ట్ 54, దీన్ని 5 టైమ్స్, నెక్స్ట్ 4. దిస్ ఈస్ వన్ మెథడ్. సెకండ్, దీన్ని 560 టైమ్స్, ఇప్పుడు ఏమవుతుంది? 560 ఏమొస్తుంది? 56000 వస్తుంది. ఇంకెంత కావాలా? 354 కావాలి. 10 అని ఏం చేస్తాను నేను? 35 టైమ్స్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? 350 వచ్చేసింది. 4 మిగిలింది, దీన్ని 4 టైమ్స్ ప్రెస్ చేస్తాను. దిస్ ఈస్ వన్. దిస్ ఈస్ సెకండ్ మెథడ్. సెకండ్ వే, మెథడ్ అని కాదు. నెక్స్ట్ 66,666. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంది? 66,000 ఈజియెస్ట్. 66,000 అన్నమాట. చూడండి, ఇది 10,000 ఉందా, దీన్ని 60 టైమ్స్ 66 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? 66,000 అయిపోయింది. ఇంకెంత ఉంది? 666. దీన్ని 6 టైమ్స్ చేస్తాం, 600. దీన్ని 6 టైమ్స్ 60. దీన్ని 6 టైమ్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఇది వన్ మెథడ్. గో ఫర్ వన్ మోర్ మెథడ్. ఇది 66,000ని దీన్ని 666 టైమ్స్ క్లిక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 666,100 వస్తుంది. 1000 666, దీన్ని ఇంటూ 66 ఇంటూ
666 times into 1000 into 1000 times చేస్తే ఏమొస్తుంది 666,000 డైరెక్ట్ వచ్చేసింది అయిపోయింది. వన్ మోర్ మెథడ్ ఇక్కడ యాక్చువల్లీ ఇది 66 టైమ్స్ 66 into 10,000 ఇది రాంగ్ ఇక్కడ కాదు ఇది this one. If we take 66 times ఇది into 1000 ఇప్పుడు 66,000 వస్తుంది 66,000. This is one more two methods, two ways, and last 367813 367813 అప్పుడు ఇదేంది అసలు 3,67,000 3 lakhs కదా దీన్ని 3 times ప్రెస్ చేయండి. ప్లస్ 3 times మనం క్లిక్ చేస్తానే 3 lakhs వచ్చేస్తుంది. ఇంకా 67,000 అంటే దీన్ని 6 times ప్రెస్ చేయండి అప్పుడు 60,000 వస్తుంది. ఇది 7 times 7,000 then 8 times 800 ఇంకా దీని 1 time that is equal 10 this is equal to then 3 times that is equal to 3. So 3,67,813 వస్తుంది. ఇంకొక మెథడ్ ఏంది ఇది దీన్ని 36 times into 10,000 that is equal to మీకు 3,6,1,2,3,4 1,2,3,4 అంటే 3,60,000 వచ్చేస్తుంది. ఇంకా కావాల్సింది 7,8 దీన్ని 78 times 100ని ఇప్పుడు ఏమవుతుంది 7,800 వచ్చేసి 13 దీని 13 times ఇది సింపుల్ 1 that is equal to 13. ఫైనల్గా 3,67,813 2 ways. Okay, that's it. Thank you.